Welcome. And there's no risk? Nope. The license covers all your creative needs. Can I interview this caterpillar? Yeah, what you want to know? Can I move that tree a little to the right? Here you go. Your experience comes first. Marvelous. Can this pizza understand the meaning of life? వచ్చాక మీరు చూసింది మొత్తం ప్రతి సీను, ప్రతి మోషను, ప్రతి లైటింగ్, ప్రతి డైలాగు అంతా ఏ జనరేటెడ్, ఫుల్లీ ఆటోమేటెడ్. ఇంకా దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో ఇవాళ మనం బిల్డ్ చేద్దాం ఒక అద్భుతమైన ఏఐ ఆటోమేషన్. దానికి మనం గూగుల్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ వీడియో జనరేషన్ టూల్ అయిన VO3ని అండ్ మోస్ట్ పాపులర్ ఆటోమేషన్ టూల్ అయిన NA10ని వాడబోతున్నాం. సో మీకు వీడియో చివరిలో అయితే ఒక అతిపెద్ద సర్ప్రైజ్ అయితే దాచిపెట్టి ఉంచా. వీడియో చివరి దాకా చూడండి, ఆ సర్ప్రైజ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నా పేరు సాయి కుమార్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ గైస్ మనం ఒక బేసిక్ సెటప్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్లో వెళ్ళండి గూగుల్ క్లౌడ్ కన్సోల్కి. అక్కడ ఒక ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత $300 యొక్క క్రెడిట్స్ మీకైతే ఫ్రీగానే లభిస్తాయి 90 డేస్ దాకా. 90 డేస్ దాకా విచ్చలవిడిగా వాడుకోవచ్చు. అది చాలు మనం ఈ వీడియోలో చూపించే ఎక్స్పెరిమెంట్ చేయడానికి. నువ్వు ఆ సైడ్ బార్లో వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ బార్లో వేసుకుంటే వర్టెక్స్ AI అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మిగతా మనకి ఏం అవసరం లేదు ఈ వీడియో చూపించేదానికి. దెన్ మీడియా స్టూడియో దగ్గరికి వెళ్ళండి. దాని తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. బూమ్, మనం కరెక్ట్ స్పాట్లోకి వచ్చాం. ఇక్కడ నేను మోడల్ అయితే VO3 అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇది గూగుల్ యొక్క లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ టూల్. మారుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం VO3 అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తాను. సినిమాటిక్ షాట్ ఆఫ్ ఫ్యాటీ క్యాట్ వ్లాగింగ్ ఇన్ హైదరాబాద్ చార్మినార్ అండ్ ఈటింగ్ బిర్యానీ విత్ స్ట్రీట్ డాగ్స్, 4K డ్రామాటిక్ లైటింగ్, మేక్ వీడియో డైలాగ్స్ ఇన్ తెలుగు అని ఒక్క లైన్ మాత్రమే ఇచ్చాను. చూసారా? అండ్ క్లిక్. చాలా స్పీడ్గానే అవుట్పుట్ ఇస్తుంది. రండి ఈ బిర్యానీని ఆస్వాదిద్దాం. వావ్, ధన్యవాదాలు. ఇది చాలా రుచికరమైనది. అవుట్పుట్ ఇలా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. సూపర్ రియలిస్టిక్ ఉంది అవుట్పుట్. మిగతా మోడల్స్ చూస్తే ఇది కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. కానీ ప్రతిసారి నేను ప్రాంప్ట్ ఇచ్చుడు, అది వీడియో ఇచ్చుడు, ప్రాంప్ట్ ఇచ్చు, వీడియో ఇచ్చుడు, ఈ మాన్యువల్ థింగ్ అంతా టైం వేస్ట్. సో ప్లాన్ అయితే క్లియర్గా ఉంది. లెట్స్ బిల్డ్ ఆటోమేషన్. సో మన బేసిక్ స్టెప్ ఏంటంటే ఐడియా ఉంటుంది, దానికి ప్రాంప్ట్ ఇస్తాం, ఆ ప్రాంప్ట్ నుంచి వీడియో జనరేట్ అవుతుంది. ఆ వీడియోని మనం గూగుల్ షీట్స్లో స్టోర్ చేస్తాం. సింపుల్ స్టెప్. ఇక్కడ మన ఆటోమేషన్ కోసం వాడుతున్నాం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్ అయిన N8N. ఈ ఆటోమేషన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఐడియా అండ్ ప్రాంప్ట్ జనరేషన్. ప్రాంప్ట్ ఐడియా జనరేట్ చేయాలి. సెకండ్ అది వీడియో జనరేషన్. ఆ ప్రాంప్ట్ నుంచి వీడియో జనరేట్ చేద్దాం. థర్డ్ థింగ్, ఆ వీడియోని మనం గూగుల్ డ్రైవ్ లో కానీ గూగుల్ షీట్ లో కానీ స్టోర్ చేసుకుందాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ స్టెప్ లో ఐడియా అండ్ ప్రాంప్ట్ జనరేషన్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం ట్రిగర్ నోడ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ట్రిగర్ ఏంటంటే నువ్వు ఈ ఆటోమేషన్ స్టార్ట్ చేయాలంటే ట్రిగర్ ఆన్ చేయాలి, అంతే. సింపుల్, ఏం లేదు. మీరు మాన్యువల్ ఆర్ షెడ్యూల్ ట్రిగర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు మాన్యువల్ క్లిక్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 5 minutes కి ఈ ఆటోమేషన్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ నేను ఒక ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. నేను ప్రతిరోజు కన్సిస్టెంట్గా వీడియో పెట్టాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ యూట్యూబ్లో పెద్ద గేమ్. సో డైలీ రావాలి కాబట్టి డైలీ షెడ్యూల్ ట్రిగర్ అయితే సెలెక్ట్ చేసి సో ఆటోమేషన్ అయితే రన్ అవుతుంది ఎవ్రీడే. నెక్స్ట్ AI ఏజెంట్ నోడ్ని అయితే క్రియేట్ చేస్తాం. మోడల్లో గూగుల్ జెమినీ ఇస్తా. నేమ్ అయితే ఏమిద్దాం, ఐడియాస్ AI ఏజెంట్ అని ఇద్దాం. ఇక్కడ ప్రాంప్ట్లో మీరు ఇక్కడ క్రియేటివ్గా ఏదైనా ఇవ్వచ్చు. ఏలియన్ ఇవ్వచ్చు, ఏలియన్ వ్లాగింగ్ ఇవ్వచ్చు, మంకీస్ ఇవ్వచ్చు, ఇంకా అమెరికా వెళ్ళి ఆ బీచ్లో కామెడీ వీడియోస్ ఉంటాయి. ఎనీథింగ్ మీ క్రియేటివిటీకే వదిలేస్తున్నాయి. ఒక థింక్ టూల్ అనే నోడ్ని యాడ్ చేస్తాం. అంటే ఇందులో థింక్ బిఫోర్ ఆన్సరింగ్. ఈ ప్రాంప్ట్ ఇచ్చే ముందు ఇంకోసారి ఆలోచిస్తుంది, రీథింక్ చేస్తుంది. దానివల్ల మనకు ఒక బెస్ట్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ జెమినీ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా ముందు థింక్ చేస్తుంది, ఒక స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అయితే మనకి ఫైనల్ గా వస్తుంది. ఇక్కడ N8N ఆటోమేషన్ లో JSON ఫార్మేట్ లో అవుట్పుట్ తీసుకుంటాం, మన టెక్స్ట్ ఫార్మేట్ లో కాదు. ఎందుకంటే ఒక నోడ్ ఇంకో నోడ్ అనేది JSON ఫార్మేట్ లో కమ్యూనికేట్. గూగుల్ షీట్ అయితే సెటప్ చేసుకుంది. మీ గూగుల్ షీట్ సెటప్ చేసుకుని చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ డ్రైవ్కి వెళ్ళి
ఒక షీట్ని అయితే క్రియేట్ చేసుకోండి. దాని పేరు ఏదైనా నేర్చుకోండి, VO3 N18 ఆటోమేషన్. ఇక్కడ కాలం యాడ్ చేయండి బేస్డ్ ఆన్ JSON అవుట్పుట్ పైన ఇంకొక కాలం యాడ్ చేయండి. లైక్ నేను చెప్పినట్టు ఐడియా స్టేజ్, ఐడియా కాలం, ప్రాంప్ట్, వీడియో ఒక లింక్. N18లో ఈ గూగుల్ షీట్ని అయితే కనెక్ట్ చేయద్దు. ఇక్కడ క్రెడెన్షియల్ లింక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి అప్ అండ్ రో ఆప్షన్, అంటే ఇంకో రో. అప్ అండ్ రో ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ టైం ఒక కొత్త ఐడియా జనరేట్ అయిపోయి ఇక్కడ గూగుల్ షీట్లో ఆటోమేటిక్గా ఒక కొత్త రో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో సక్సెస్. ఫస్ట్ ఐడియా మీ గూగుల్ షీట్లో కనిపిస్తుంది, చూసారుగా గూగుల్ షీట్లో ఉంది. నెక్స్ట్ ప్రాంప్టింగ్ AI ఏజెంట్. సో ఇక్కడ మనకి ఐడియాస్ వచ్చినాయి. ఈ ఐడియాస్ని డైరెక్ట్గా మనం VO3 మోడల్కి ఇస్తే అవుట్పుట్ అంతా బెటర్గా రాదు. సో ఈ ఐడియాస్ని అయితే మనం ఒక బెటర్ ప్రాంప్ట్స్గా క్రియేట్ చేయాలి. ఈ నోడ్ ఏం చేస్తా అంటే సింపుల్గా మనం గూగుల్ షీట్లో ఇచ్చిన ఐడియాస్ని ప్రాంప్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది. మోడల్ సేమ్ జెమినై, VO3 అండ్ ఇక్కడ థింక్ టూల్ యాడ్ చేస్తున్న కనెక్ట్ బోత్. మనకి ప్రాంప్ట్స్ కూడా రెడీ అయినాయి. నెక్స్ట్ స్టెప్ వీడియో క్రియేషన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే VO3కి డైరెక్ట్ N18తో ఇంటిగ్రేషన్ అయితే లేదు. అంటే డైరెక్ట్ మనం VO3ని N18తో కలపలేం. సో మాన్యువల్ స్టెప్ చేయాలి. మనం HTTP రిక్వెస్ట్ నోడ్ అయితే వాడాలి. అంటే మనం ఇంటర్నెట్లో ఏ సెర్చ్ చేసినా కానీ HTTP అని వస్తుంది ముంగట. దాని ద్వారానే మనకి అన్నీ వెళ్తాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇండికేషన్ లేదు కాబట్టి HTTP రిక్వెస్ట్ నోడ్ అయితే వాడతాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తా. దాని తర్వాత కోడ్ వచ్చింది, బటన్ క్లిక్ చేయండి, డాటా వస్తుంది. దీనిని క్లౌడ్ షెల్లో ఓపెన్ చేయండి. ఈ కమాండ్ అయితే రన్ చేయాలి ఈ యాక్సెస్ టోకెన్ కోసం. ఈ టోకెన్స్ని అయితే కాపీ చేసుకొని HTTP నోడ్లో హెడర్లో పేస్ట్ చేయాలి. ఇది పెద్ద ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇది కొంచెం అర్థమవుతలే అని వరి కాకండి, ఎండ్ దాకా చూడండి, మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పిన కదా. నెక్స్ట్ రన్ ద కమాండ్. ఈ కమాండ్ అయితే రన్ చేస్తాం. వన్స్ డన్ అయిన తర్వాత మీకు ఈ బేసిక్ 64లో ఎన్కోడ్ అయ్యే వీడియో వస్తుంది. N18 ఇన్బిల్ట్ ఫంక్షన్తో డీకోడ్ చేసి దాన్ని MP4 వీడియో ఫైల్గా కన్వర్ట్ చేస్తాం. కంగ్రాచులేషన్స్, నౌ యువర్ AI జనరేటెడ్ వీడియో ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. ఇక్కడ మనం గూగుల్ డ్రైవ్ యొక్క నోడ్ అప్లోడ్ చేస్తాం. అంటే గూగుల్ డ్రైవ్ ఈ వీడియో వచ్చింది కదా, వీడియోని ఇక్కడ స్టోర్ చేయాలి, గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేయాలి. ఇక్కడ గూగుల్ డ్రైవ్ యొక్క నోడ్ ఇచ్చి అప్లోడ్ MP4 ఫైల్. ఇక్కడ ఉన్న సేమ్ రోని గూగుల్ డ్రైవ్ యొక్క షేరబుల్ లింక్తోనే అప్డేట్ చేసినాం. బూమ్, మన ఆటోమేషన్ అయితే కంప్లీట్లీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కంప్లీట్లీ AI ఆటోమేటెడ్ వీడియోస్ పైప్లైన్ అయితే రెడీ అయిపోయింది. ముందు చెప్పినట్టు ఐడియాస్, ప్రాంప్ట్స్ నుంచి బెటర్ ప్రాంప్ట్స్ నుంచి వీడియో జనరేషన్ని మనం గూగుల్ షీట్లో కానీ డ్రైవ్లో కానీ స్టోర్ చేసుకుంటాం. అక్కడ నుంచి మీరు వీడియో యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 10 minutesలోనే ఒక AI వీడియో జనరేషన్ ఇంజన్ అయితే మీకు క్రియేట్ చేసి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీకు 90 days వరకు 300 credits ఉంటే చాలా జాగ్రత్తగా వాడండి. క్రెడిట్స్ అయిపోయిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ని రిమూవ్ చేసేయండి పేమెంట్. ఇక్కడ నేను ఇచ్చిన వర్క్లోని మీరు ఎలాంటి కాన్సెప్ట్ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ వ్లాగింగ్, కామెడీ వీడియోస్ అని ఇచ్చిన, మీరు ఇక్కడ ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ ఇవ్వచ్చు, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇవ్వచ్చు, మీమ్స్ ఇవ్వచ్చు, ఇంకా బిజినెస్ ఎవరు చేసుకుంటే ప్రొడక్ట్ డెమోస్ చేయొచ్చు AIతో, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ ఎన్నెన్నో క్రియేట్ చేసుకో. నేను ముందు ప్రామిస్ చేసినట్టు విధంగా సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా, ఇప్పుడు నేను వీడియో మొత్తం చూపించినట్టు మీరు మాన్యువల్గా నా వీడియో చూసుకుంటూ ఆటోమేషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీకు అంత బిజీ ప్రొఫెషనల్, మీకు అంత టైం లేదు, ఒక స్టూడెంట్, ఒక బిజినెస్ ఓనర్ అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్, ఆ JSON ఆటోమేషన్ యొక్క లింక్ మొత్తం ఇచ్చేస్తా. జస్ట్ మీరు సింపుల్ ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చిన లింక్ని కాపీ చేసుకొని N18లో ఇంపోర్ట్ చేయండి. దాని తర్వాత మీ క్రెడెన్షియల్ కనెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయండి. సింపుల్ ఆటోమేషన్ అయితే రన్ అయిపోతుంది. ఆటోమేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ రివిజిట్ చేయండి. ఈ స్టెప్స్ని అయితే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మాన్యువల్గా ప్రాంప్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రాంప్ట్స్ కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో పెట్టేసాను. ప్రాంప్ట్స్ కూడా మీరు కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీ టర్న్, కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ వీడియో జనరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నారు ఈ యొక్క ఆటోమేషన్తో. ఐడియా మాత్రం క్రేజీ ఉండాలి. మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అదిరిపోయే ఏ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.